ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అలాగే దీని మీద నీ భార్య సంతకం చేసేళ్ళు. అది నా వల్ల కాదు, నేను చేయలేను. నువ్వు తలుచుకుంటే ప్రెసిడెంట్ సంతకమే ఫోర్జరీ చేస్తావు. నీ భార్య సంతకం ఒక లెక్కన, పెట్టండి సంతకం. నేను ఫోర్జరీ చేయను, తర్వాత ప్రాబ్లం అవుతుంది. బండి ట్రాన్స్ఫర్ చేయను. ఇదంతా నా జాగ్రత్త కోసమే. నీకు కొద్దిగా ప్రెషర్ ఉండాలి, లేకపోతే అప్పున్నదే మర్చిపోయి సూటు బూటేసుకుని దర్జాగా తిరుగుతావు నువ్వు. సో సంతకం పెట్టవు, ఈ 3000 వద్దంటావు. అయితే అయితే ఇంకో 500 ఇస్తావా? అంటే నా కూతురు బర్త్డే ఈరోజు, ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్దామని. సార్కి సడన్గా కూతురు మీద ఇంత ప్రేమనా? డబ్బు చూస్తే చాలు, అయ్యగారికి ఆశ ఎక్కువే. సంతకం పెట్టు పెట్టు. ఇంక వెళ్ళండి. అమ్మా, అమ్మమ్మా, ఒకసారి ఇలా రండి. నన్ను ఆశీర్వదించండి. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతో ఉండాలి. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ చీరలో చాలా చక్కగా ఉన్నావు కీర్తి, నా దిష్టే తగిలేలా ఉంది. ఏంటమ్మా, సంతోషం వచ్చినప్పుడు ఏడుస్తావు, బాధ కలిగినప్పుడు నవ్వుతావు. ఏం ఫ్యామిలీరా దేవుడా. అమ్మా, మహేష్ అని ఫోన్ చేస్తున్నాడు. హలో. హాయ్ కీర్తి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూరా. థ్యాంక్స్ రా అన్నయ్య, మొత్తానికి నేను గుర్తొచ్చాను. సారీ కీర్తి, ఇల్లు కట్టేస్తున్నాను, చేతిలో చిల్లి గవ్వలేదు, అందుకే గిఫ్ట్ పంపించలేకపోతున్నాను. సారీ. నేను విషెస్ చెప్తానండి. నీ బిజీకి నువ్వు గుర్తు పెట్టుకుని విష్ చేయడమే పెద్ద గిఫ్ట్. నేనేమైనా గిఫ్ట్ అడిగానా ఇప్పుడు? అయ్యో, నీ గురించి నాకు తెలియదా కీర్తి? తెలుసు కదా మరి నా గురించి. విష్ చేసి గిఫ్ట్ మిస్ చేస్తే ఊరుకుంటానా? నువ్వు వెల్ సెటిల్ అయ్యాక ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కలిపి 2 గిఫ్ట్లు ఇవ్వాలి బ్రో. సరే సరే, ఫోన్ ఇవ్వండి. అలాగే ఇస్తాను. 1 minute. ఏంటి 1 minute లో గిఫ్ట్ పంపిస్తావా? ఆన్లైన్లో పంపిస్తావా, వాట్సాప్లో సెండ్ చేస్తావా? చెప్పు. నీ వదిన నీతో మాట్లాడతానంటే ఒక్క నిమిషం ఆగు అని అంటున్నాను. ఏంటి, నన్ను వదిలించుకోవడానికి ఫోన్ వదిలికిస్తున్నావా? అవును. ఏంటి? లేదమ్మా, తను నీకు విషయం చెప్తుందంట. ఇదిగో ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడు. హాయ్ వదినా. హ్యాపీ బర్త్డే కీర్తి. దేవుడి దయతో మంచి అబ్బాయితో నీ పెళ్లి జరగాలి. నాపై ఎంత కోపంగా ఉంటే మాత్రం మరి ఇలా నా మాట్లాడేది? ఆ రోజు కాలేజీ దగ్గర ఏదేదో మాట్లాడాను, అందుకేనా నువ్వు? దాని గురించి కాదులే వదినా. బర్త్డే రోజు హ్యాపీ మూడ్లో ఉంటే నువ్వేమో నాకు త్వరగా పెళ్లి కావాలని విష్ చేస్తున్నావు. ఎందుకు వదినా నా మీద నీకు అంత కక్ష? నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా? అయితే నువ్వు కోరుకున్నప్పుడు నీ పెళ్లి కావాలి కీర్తి. అంతేకాని ఎక్స్క్యూజ్ లేదంటావు, అంతేనా వదినా?
కానీ నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి కీర్తి. ఆ రోజు కాలేజీ దగ్గర అలా మాట్లాడినందుకు ఇంకా మాపై కోపంగా ఉన్నావని మీ అన్నయ్య అంటున్నాడు. అలా అని అన్ని రోజుల నుంచి కోపంగా ఉంటే స్ట్రెస్ బీపీ తప్ప నో యూస్. ఎక్కడ మనసులో పెట్టుకున్నావో ఏమో అని చాలా బాధపడ్డాను కీర్తి. అలా మనసులో దాచిపెట్టుకుంటే వడ్డీ ఏమైనా వస్తుందా? లేదు కదా. వస్తే ఆ డబ్బు మా అన్నయ్యకే ఇచ్చేదాన్ని. అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను, కానీ నాకు విషెస్ చెప్పినందుకు థ్యాంక్స్ వదినా. కోపంలో ఏదో నోరు జారుంటాను, సారీ కీర్తి. అయ్యో వదినా, అంత చిన్న విషయానికి మీరు ఇన్నిసార్లు సంజాయిషి ఇవ్వాలా? మనమంతా ఒకే ఫ్యామిలీ. నేను మీ అన్నయ్యతో అదే అంటున్నాను. మనం సేమ్ ఫ్యామిలీ, మాట మాట అనుకుంటాం, కష్టం వస్తే కలిసిపోతాం. పెట్టినా తిట్టినా మీకు మేము మాకు మీరు. నువ్వు మా ఆడపడుచువి. నువ్వు మా అన్నయ్య ఇంటి దీపానివి దీపవదనా. నాకు మా అన్నయ్య ఎంతో, నువ్వు కూడా అంతే. ఆ చనువుతోనే ఆ రోజు అలా మాట్లాడానంతే, ఏమనుకోకు కీర్తి. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తే చాలా అనుకుంటాను. ఇప్పుడు నాకు గ్యాప్ ఇవ్వకపోతే ఇంకా ఫీల్ అవుతాను. నాకు విషెస్ చెప్పినందుకు నీకు అప్పటి నుంచి థ్యాంక్స్ చెప్పాలని చాలా ట్రై చేస్తున్నాను వదినా. నువ్వేమో ఫ్లాష్ బ్యాక్ బ్రేక్ చేయట్లేదు. అయ్యో, నేనింకేదో అనుకున్నానులే. మరి థ్యాంక్స్ చెప్పి గ్యాప్ ఇవ్వకపోతే ఎలా వదినా? ఫీల్ అవనా నేను? థ్యాంక్స్ వదినా. బాయ్. బాయ్ కీర్తి. కీర్తి, ఏంటి ఆ కన్నీళ్ళు? ఏం లేదమ్మా, అన్నయ్య వదినతో మాట్లాడటం చాలా హ్యాపీగా ఉంది. సంతోషం వచ్చినప్పుడు ఏడవటం, బాధ వచ్చినప్పుడు నవ్వడం. ఏం ఫ్యామిలీరా దేవుడా. ఇప్పుడు నువ్వు నాలాగే. బావున్నారే ఇద్దరు? చూస్తే నా దిష్టే తగిలేలా ఉంది. కళ్ళా కపటం లేని మిమ్మల్ని ఇలా పక్కపక్కనే చూస్తుంటే ఆ భగవంతుడికి కూడా ఈర్ష్య కలుగుతుందేమో. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్. మేడం పిలిచారు? నేనెప్పుడు పిలిచాను? బెల్ కొట్టారు కదా మేడం. బెల్ కొడితే క్లాస్ 4th ఎంప్లాయీ కోటి రావాలి. మీరు సూపరింటెండెంట్. ప్యూన్ ఎక్కడా? మేడం కోటికి ఏదో ఫోన్ వచ్చింది మేడం. 1 అవర్లో వస్తానని పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు. అందుకని అతని డ్యూటీ మీరు చేస్తారా? అది మేడం, బెల్లు రింగ్ అయినా ఎవరూ రాకపోతే మీకు కోపం వస్తుందని నేను వచ్చాను మేడం. ప్యూన్ బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది నేనే. అది మీకు తెలిస్తే నాకు మెమో ఇచ్చేస్తారని నేనే వచ్చాను మేడం. ఇలా చెప్తే ఎక్స్క్యూజ్ చేస్తాననుకుంటున్నారా? సారీ మేడం, నాకింక 1 ఇయర్లో సర్వీస్ అయిపోతుంది. ఈలోపు మెమో ఇష్యూ అయితే సర్వీస్ రికార్డులో మెమోలు ఉన్నాయని పెన్షన్ బెనిఫిట్స్ ఆపేస్తారు మేడం. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి మేడం. సరే, కూర్చోండి. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. కొడుకు ప్రయోజకుడు కాదు, నా మీదే డిపెండెంట్. అందుకే ఇంటిపైన ఇంకో ఇల్లు కట్టి వాణ్ణి సపరేట్గా ఉంచాను మేడం. నా కళ్ళ ముందు ఉంటే కాస్త అదుపులో ఉంటాడని. అందరూ కలిసే ఉండొచ్చు కదా? అత్తకి కోడలికి క్షణం పడదు. మా ఆవిడ నోటికి పొదుపుండదు, కోడల చేతులకి అదుపుండదు. అంటే మీరనుకున్నట్లు మా కోడలు ఎవరినీ కొట్టదు. చిన్నదానికి పెద్దదానికి ఇంట్లో సామాన్లు భూమి మీద కాకుండా గాల్లో పెడుతుంది. చివరికి వస్తువులు విరగడమో పగలడమో సొట్టలు పడడమో జరుగుతుంది. ఎప్పుడెప్పుడు కోడలను తిడదామో అనుకుని మా ఆవిడ తిట్లదండకం మొదలు పెడుతుంది. ఆవిడ తిట్లదండకం అయ్యేలోపు మళ్ళీ మా కోడలు వస్తువుల్ని గాల్లోకి లేపుతుంది. ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు. అందుకే ఒకే ఇంట్లో విడివిడిగా ఉంటున్నాం మేడం. చూడండి,
మీకు మా నాన్న వయసు ఉంటుంది. ఇంకొకసారి నాకు తెలియకుండా పర్మిషన్ ఇచ్చి నేను అరిచేలా చేయకండి. చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. ఓకే మేడం. నేను బయటకు వెళ్ళాలి. వెహికల్ రెడీగా పెట్టండి. ఓకే మేడం, డ్రైవర్కి చెప్తాను. డ్రైవర్ వద్దు, కార్ తీసి బయట పెట్టమని చెప్పండి. నేనే డ్రైవ్ చేసుకుని వెళ్తాను. అలాగే మేడం. మేడం, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఎస్, చెప్పండి. తండ్రి లాంటి వాడినని ఒక పర్సనల్ విషయం అడుగుతున్నాను, ఏమీ అనుకోవద్దు. పర్లేదు, అడగండి. ఏంటో? ప్రస్తుతం మీరుంటున్న రూము వంట చేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు. ఇంటి నుంచి మీకు భోజనం పంపించమంటారా? ఎలాగో డ్రైవర్ ఉన్నాడు. నాకు హోటల్ ఫుడ్ ఓకే. ఎనీహౌ, థ్యాంక్ యూ ఆఫర్ ఇచ్చినందుకు. మీ హస్బెండ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడికి వస్తారా మేడం? తండ్రి వయసు ఉన్నవారని మాత్రమే అన్నాను, తండ్రి అనలేదు. పర్సనల్ విషయాల్లో కలుగజేసుకోవద్దు. లిమిట్స్ని క్రాస్ చేయకండి. ఇక్కడ నేను అసిస్టెంట్ కమిషనర్, మీరు సూపరింటెండెంట్. అది గుర్తుంచుకోండి. యు మే లీవ్ నౌ. సారీ మేడం. ప్లీజ్. హలో, దేవికా జాదవ్ స్పీకింగ్. దేవికా ఆంటీ. ఎవరు? ఆంటీ, నేను రమ్యని, మీ ఫ్రెండ్ సుధా కూతుర్ని. మర్చిపోయారా? ఎలా ఉన్నావు రమ్య? నేను బాగున్నాను ఆంటీ. నన్ను మర్చిపోయారేమోనని భయపడ్డాను. బాగానే గుర్తుపట్టారా ఆంటీ? నువ్వు ఫోన్ చేస్తావని అనుకోలేదమ్మా. ఈ నెంబర్ ఎవరిది? తాతయ్య ఫోన్తో మాట్లాడుతున్నాను. తాతయ్య పక్కనున్నారా? లేరా ఆంటీ, తాతయ్య ఫోన్ మర్చిపోయి తోటకెళ్లారు. అయితే తాతయ్యకి తెలియకుండా మాట్లాడుతున్నావా? అవును. తాతయ్యకి నా పైన కోపం వచ్చింది, మీతో అన్నీ చెప్పానని. 2 రోజులు మాట్లాడలేదా ఆంటీ? నేను అలిగి ఒకరోజు వంట చేయలేదు, తలనొప్పి అని వెళ్ళి పడుకున్నా. తాతయ్యతో ఆ రోజంతా మాట్లాడలేదు. తాతయ్య కూడా ఏమీ తినకుండా అలాగే పడుకున్నారు. అలా చేస్తే తాతయ్య ఎంత బాధపడుంటారు. నువ్వంటే మీ తాతయ్యకి చాలా ఇష్టం. నువ్వింకెప్పుడు మీ తాతయ్య బాధపడేలా చెయ్యకు. ఆంటీ, ఈరోజు ఉదయం ఏమైందో తెలుసా? తాతయ్య వచ్చి స్కూల్లో చేర్పిస్తానన్నారు. నేనిక్కడ చేరను, సిటీకి వచ్చేస్తాను. మీరు నన్ను తీసుకువెళ్ళడానికి రండి త్వరగా. ఉంటానా ఆంటీ, తాతయ్య వచ్చే టైం అవుతుంది. రమ్య, హలో. మీ పిన్నిది గుడ్ ఐడియా, కానీ ఫుడ్ సరిగ్గా ఉండదు. స్టార్ హోటల్లో ట్రీట్ బాగోలేకపోయినా ట్రీట్ చేసే పద్ధతి బాగుంటుంది. అక్కడ చేయి కడగడానికి హాట్ వాటర్ ఫింగర్ బౌల్, ఫేస్ తుడుచుకోవడానికి టిష్యూ పేపర్స్, ఫ్రెష్ నాప్కిన్స్. ప్రతి 5 మినిట్స్కి ఒకసారి ఏం కావాలి మేడం అని అడిగే సర్వర్స్. అబ్బో, వాళ్ళు మెన్యూలో చూపే రెసిపీల కంటే రెస్పెక్టే చాలా టేస్టీగా ఉంటుందనుకో. ఇట్ ఈస్ ట్రూ. అలాంటి స్టార్ హోటల్లోకి వెళ్ళి సెల్ఫీ దిగి స్టేటస్ పెడితే చూసే వాళ్ళకి కడుపు మండుతుంది. కానీ మనకు తెలుసు ఆ హోటల్లో ఫుడ్ తినలేమని. అయినా మన కడుపు మాడింది ఎవరు చూస్తారు? నేను చూస్తాను కదా. అందుకే అమ్మ చేతి వంట కడుపు నిండా తినడానికి నువ్వు ఆంటీ సాయంత్రం ఇంటికి రావాలి. మరి మీ పిన్ వస్తున్నారా? లేదు, చెప్పకుండా పెళ్లి చేసుకుందని అమ్మమ్మకి కోపం. సో అమ్మమ్మ కాంప్రమైజ్ అవ్వాలి. అందుకు అమ్మతో ప్రయత్నాలు చేయిస్తుంది. పాపం పిన్ని. అవి ఫలించే వరకు అమ్మమ్మ ఉన్న చోటికి పిన్ని రాదు. మీ పిన్నిది లవ్ మ్యారేజ్ కదా. అమ్మ చెప్పేది మీ పిన్ని గురించి, తను చాలా ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్ అని. పిన్ని చాలా బ్యూటిఫుల్ కూడా. చూసి చాలా ఏళ్ళైంది. త్వరలో కలవాలి. మరి పిల్లలు? లేరు. కాదనుకుని వద్దనుకుని ఉండుంటారు. మీ పిన్నికి ముందు చూపెక్కమనుకుంటా. ఏమంటున్నావో అర్థం కావడం లేదు. ఏం లేదు కీర్తి, పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఉంటే చాలు. ఏ కమ్యూనిటీ అయినా చేసుకోవచ్చు. కానీ వాళ్ళకు పిల్లలు పుడితే సేమ్ ఏదో ఒక కమ్యూనిటీ అయితేనే సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది. లేకపోతే క్రాస్ బీడ్ పిల్లలని నానా రకాలుగా కామెంట్స్ చేస్తారు. అందుకే వద్దనుకోవచ్చు. ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ప్రపంచమంతా అప్డేట్ అవుతుంటే మన దగ్గర క్యాస్ట్ ఫీలింగ్, కమ్యూనిటీ ఈగోస్ యాప్స్ కంటే స్పీడ్గా అప్డేట్ అవుతున్నాయి కీర్తి.
అయినా పిల్లలు హ్యాపీగా ఉండడానికి కావాల్సింది ఒకే కమ్యూనిటీ పేరెంట్స్ కాదు, ఒకేలా ఆలోచించే పేరెంట్స్ కావాలి. అవన్నీ అనుకోవడానికి బానే ఉంటాయి కీర్తి, కానీ అదే పిల్లలు పెద్దవాళ్ళై సొసైటీని ఫేస్ చేసేటప్పుడు ఫేక్ రేటెడ్ కమ్యూనిటీస్, హిపోక్రసీ చాలా ఇబ్బంది పెడుతుంది. అమ్మ హిందువు, నాన్న క్రిస్టియన్, బాగా ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒకరి మీద ఒకరికి మంచి రెస్పెక్ట్ ఉంది. కానీ సొసైటీ నన్ను ఎలా చూస్తుందో తెలుసా? నేను హిందూనని క్రిస్టియన్ రిలేటివ్స్, నేను క్రిస్టియన్ అని హిందూ రిలేటివ్స్ అనుకుంటున్నారు. కానీ నేను ఒక మనిషినని ఎవరూ అనుకోవట్లేదు. సొసైటీ గురించి వదిలే శ్రియా. వాళ్ళకి 4 రకాలుగా కామెంట్ చేయడమే పని, దాన్ని ఇక్కడి వరకు తీసుకోకూడదు. కానీ అమ్మా నాన్నలు మాట మాట అనుకుంటూ నిత్యం గొడవలు పడుతూ ఉంటే పిల్లలకి ఎంత నరకమో నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నువ్వు నాలా కాదు, చాలా లక్కీ. మంచి కుటుంబంలో మంచి వాతావరణంలో పెరిగావు. భార్యాభర్తలంటే మీ అమ్మ నాన్నల్లా కలిసి ఉండాలి. సో పేరెంట్స్ ఎలా ఉండాలో నీకు ఒక క్లారిటీ ఉందంటే పెళ్లిపైన కూడా నీకంటూ ఒక ఒపీనియన్ ఉండే ఉంటుంది. అదేంటో చెప్పు. మా అమ్మ నాన్నల్ని చూస్తే పెళ్ళెందుకురా బాబు అనిపిస్తుంది. మీ అమ్మ నాన్నల్ని చూస్తే పెళ్ళి ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. నేను అమ్మమ్మ దగ్గర పెరిగాను. వారి దృష్టిలో అమ్మాయిలంటే ఒక బాధ్యత. అమ్మాయిల్ని పెంచి చదివించి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి పంపిస్తే అక్కడితో ఆ బాధ్యత తీరిపోతుందని అనుకుంటారు. పెళ్ళైన అమ్మాయికి మళ్ళీ ఆట మొదలు. సేమ్ ఫార్మాట్ ఫాలో కావాలి. అమ్మాయిల్ని మెటీరియల్లా చూస్తున్నారబ్బా. సో పెళ్లిపై పెద్ద ఆశలేం లేవు నాకు. మీకు ఒపీనియన్ ఏముంటుంది? అమ్మకి అమ్మమ్మకి ఇష్టమైతే ఓకే. అయితే ఇంకో 6 నెలలు లేదా సంవత్సరం లోపు నీ పెళ్లి సెట్ అయిపోవచ్చు కీర్తి. కానీ నా పెళ్ళెప్పుడో తెలియట్లేదు. ఏ ఎందుకని? అమ్మ హిందువు, నాన్న క్రిస్టియన్. ఎవరి కల్చర్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. నాన్న ఆదివారం చర్చికి తీసుకుని వెళ్తారు. అమ్మ సోమవారం నుండి శనివారం వరకు ఏదో ఒక గుడికి తిప్పుతా ఉంటుంది. మంచిదేగా. వీక్ స్టార్టింగ్ డే పులిహోర లడ్డు, వీకెండ్లో కేక్ తినొచ్చు. ఇకపై నీ పెళ్లికి 2 మతాల దేవుళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఉంటాయి. కానీ ఉండాలంటే నాలాంటి బర్త్ రికార్డు ఉన్న అబ్బాయి కనెక్ట్ కావాలి కదా. అతన్ని వెతికి పట్టుకోవాలి. బాగా చదివి మంచి జాబ్ చేస్తూ సెటిల్ అయి ఉండాలి. కానీ పర్ఫెక్ట్గా సెటిల్ అయిన వాడు లైఫ్ టైం సెటిల్మెంట్ కోసం చూస్తున్నాడు. కానీ నా కోసం ఎందుకు వస్తాడు? ఏముంది, వెల్ సెటిల్డ్ అనుకో. నెక్స్ట్ జనరేషన్ కోసమో, సొసైటీలో సోషల్ స్టేటస్ కోసమో, వాళ్ళ నాన్న సైడ్ క్యాస్ట్కో, అమ్మ సైడ్ రిలీజియన్ వైపు సైడ్ అయిపోతారు. నాలా మిక్సింగ్ వాళ్ళని ఇష్టపడరు కదా. సో అరేంజ్ మ్యారేజ్ చాలా కష్టం. ఇక ఉన్నది ఒకటే దారి, ప్రేమదారి. ఏమీ చెప్పకుండా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి. అప్పుడు వాడి దారి గోదారి అవుతుంది. నా కోసం అతన్ని బలి చేయడం ఇష్టం లేదు. పైగా అది మోసం కూడా అవుతుంది. అలా చేసి లైఫ్ టైం కలిసి ఉండడం మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. నీ లోపల ఎంత పెయిన్ ఉందా? ఇంత డెప్త్గా ఆలోచిస్తున్నావని అస్సలు అనుకోలేదు. ఇన్ని రోజులు లైఫ్ అంటే నీదే అనుకున్నాను. బట్ ఐమ్ రాంగ్. నీ ప్రాబ్లమ్స్ నీకున్నాయి. ప్రాబ్లమ్స్ అనలేను, కొన్ని ఇబ్బందులు. వాటిని ఫేస్ చేస్తూ పోవడమే. అలాగే నాకున్న సుఖాలు సౌకర్యాలకేం తక్కువ లేదు. ఇక నా బాధ అంటావా? అది నీళ్ళల్లో ఉండే చేప కన్నీళ్ళలాగా బయటి ప్రపంచానికి కనిపించవు. ఇట్స్ ఓకే. నన్నెవ్వరూ పట్టించుకోరు, ఎవ్వరూ గుర్తించినప్పుడు. బట్ ఎన్ని చేసినా నో యూజ్. సుఖానికి ఏం తక్కువ లేదు, పోటీ పడాల్సిన అవసరమూ లేదు. ఎలాగో నాకేం అంబిషన్స్ లేవు. సో అలాంటప్పుడు గెలుపు ఓటములనే ఫీలింగ్స్కి నో ఛాన్స్. ఇలాంటి జీవితం ఏం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చెప్పు? హాయ్ అక్క. కూర్చో. ఇదిగో అమ్మ నీకు ఇష్టమైన పాయసం చేసింది. నన్నే మర్చిపోయారు. ఇంకా ఇష్టాలు కూడా గుర్తున్నాయా మీకు? ఎందుకు మర్చిపోతాను చెప్పు. ఇంటి నుంచి వెళ్ళిపోయాక
నా ఇష్టాల మీద ఇంట్రెస్ట్ తగ్గించుకున్నాను. ఇష్టమైన వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఇష్టమైనవి దగ్గరికి ఎలా వస్తాయి? ఏది తినాలని ఆశపడ్డా పెట్టేవాళ్ళు ఉండాలి కదా. అలా అనొద్దు, మేమంతా ఉన్నాం కదా. నువ్వేం తినాలనుకున్నా నాకు చెప్పు, అమ్మతో చేయించి నీకోసం తీసుకొస్తాను. నేనిక్కడికి వచ్చే వరకు ఈ చెల్లెలు ఎలా ఉందని ఒక్కసారైనా గుర్తు చేసుకున్నారా? లేదు. ఇక్కడికి వచ్చాకైనా వెంటనే కలిసావా అంటే అది లేదు. నేను వస్తే తప్ప నీకు కుదరలేదు. అలా అని కాదు. అంతేలే, ఆఫీస్లో నేను బాస్, కానీ బయట నువ్వే కదా నాకు బాస్. అదే అక్కవి కదా. నేనే నీ దగ్గరికి రావాలి, అందుకే వచ్చా. అదేం లేదు దేవిక, నీది అసిస్టెంట్ కమిషనర్ హోదా, చాలా పవర్ఫుల్ పోస్ట్, చాలా వ్యవహారాలుంటాయి. నేను మీ అక్కనని చెప్తే మా ఆయన, అదే మీ బావ, నీ పవర్ని ఎక్కడ మిస్యూజ్ చేస్తాడా అని నా భయం, అంతే. సరే వదిలే. పాయసం చాలా బాగుంది. అమ్మ చేతి వంట రుచి చూసి చాలా కాలం అయింది. ఇంకేంటి విషయాలు? థ్యాంక్స్ కీర్తి బర్త్డే కోసం బొబ్బే పంపించినందుకు. కీర్తి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యింది. ప్రతి పుట్టినరోజుకి గుడికి వెళ్ళడం, ఇంట్లో పాయసం చేయడం, అంతే. కానీ ఈసారి నువ్వు ట్రీట్ ఇవ్వడం చాలా కొత్తగా ఉందని తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. నువ్వు కూడా హ్యాపీగా ఉన్నట్టున్నావు. కీర్తి హ్యాపీగా ఉంది, అదే ఈ ఆనందం. నీకేం, అమ్ముంది, కీర్తి ఉంది, ఫుల్ హ్యాపీ. కానీ నా సిచ్యువేషన్ అలా కాదు కదా. ఏమైందో చెప్పు. ఏం చెప్పాలి? అయినా నా గురించి తెలుసుకోవడానికి ఎందుకంత ఇంట్రెస్ట్? నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. మీ లవ్ స్టోరీ వినాలని చాలా క్యూరియాసిటీ. ప్రేమ గురించి పుస్తకాల్లో చదవడం, సినిమాల్లో చూడటం తప్ప తెలీదు. లైలా మజ్ను, రోమియో జూలియట్, పారు దేవదాస్ ప్రేమ కోసం వాళ్ల జీవితాలే త్యాగం చేశారు. ఏదో రాణి తను ప్రేమించిన సిపాయి కోసం ప్రాణత్యాగం చేసిందని చదివాను. నిజంగా లవ్ అంత స్ట్రాంగ్ ఎమోషనా? నువ్వు లవ్ చేసావు కాబట్టి నీకు తెలుస్తుంది కదా, అందుకే నీ లవ్ స్టోరీ తెలుసుకోవాలని ఎక్సైట్మెంట్. కొన్ని రోజుల్లో నాన్నమ్మ అవుతున్నావు. ఇప్పుడు లవ్ గురించి తెలుసుకుని ఏం చేస్తావు? కీర్తికి 23 ఏళ్ళు. ఈరోజో రేపో తన నోట లవ్ గురించి వినాల్సి రావచ్చు. అందుకే ముందుగా నీ దగ్గర లవ్ గురించి వింటే తనతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుస్తుంది. కీర్తి అలా చేస్తుందని నీకు అనిపిస్తుందా? తెలీదు, అయినా జరిగే అవకాశం ఉంది కదా. నీకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? నీ విషయం అమ్మకి ముందే తెలుసు కదా. మరి ఇయర్ మధ్యలో ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చారు, పిల్లలు లేరు, మొగుడు వదిలేసి వచ్చిందంటే ఏమనుకోవాలి? ఏమైనా భరించలేకపోయి ఉంటాడు ఆయన. దయచేసి విషయం తెలియకుండా మాట్లాడకండి. 35 ఏళ్ళు ఉంటాయి, మొగుడిని వదిలేసి వచ్చింది, ఒక్కతే ఊరుగుతుంది. ఒకవేళ మనం ఎదుటి వాళ్ళ వైపు చూపిస్తే 4 ఏళ్ళు మన వైపు చూపిస్తాయి.